నమస్కారం. ఈ బాణలింగాల పూజ, మహా రుద్రాభిషేకము, శివపార్వతుల కళ్యాణము అన్నీ ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆఫీసర్లు కానీ పోలీస్ వ్యవస్థ కానీ బాగా సహకరిస్తుంది. విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం మనం కోరుకునేది పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో వచ్చి పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో ఇంటికి వెళ్ళాల. మహిళలు అదేవిధంగా దంపతులు క్షేమంగా వచ్చి క్రమశిక్షణతో కూర్చొని ఆ పూజారులు చెప్పిన విధంగా అభిషేకము, పూజారులు చెప్పిన విధంగా శాస్త్రోక్తంగా పూజ భక్తి శ్రద్ధలతో చేసుకొని జాగ్రత్తగా వెళ్తే చాలు. భక్తులందరూ సాయంత్రం 5 లోపల వచ్చేస్తే 6కు కరెక్ట్గా 6 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. 7:30 వరకు 7:30-7:45 వరకు జరుగుతుంది. 7:45 నుంచి 8:45, 9 వరకు ప్రవచనాలు ఉంటాయి. గరికపాటి గారి కుమారునితో. తర్వాత 8:45, 9 నుంచి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ఇది అరుణాచలేశ్వరుని కళ్యాణం జరుగుతుంది. కళ్యాణము, జ్యోతి ప్రజ్వలన, పల్లకీ సేవ, రకరకాల పూజలు అన్నీ బాగుంటాయి. చాలా బాగుంటుంది కళ్యాణం. కెపాసిటీ వచ్చేసి మేము ఫస్ట్ అనుకున్నది 10,800 దంపతులు అనుకున్నాం. కాకపోతే ఈడుండే స్పందన వీళ్ళని చూసి 12,000 పైచులకు రెడీ చేసినాం. ఎంతమంది వస్తారో చూడాల. జ్యోతిర్లింగాలు కాదు అవి, బాణలింగాలు ఉజ్జయిని నుంచి బాణలింగాలు తెచ్చిపించినాం. నర్మదా నదిలో చేయించినాం బాణలింగాలు 18,000 బాణలింగాలు రెడీ చేస్తున్నాం ఇప్పుడు. అంటే అవి అవుతాయి లేదో పర్ఫెక్ట్గా అంటే ఇప్పుడు 12,000 రెడీగా ఉన్నాయి. కొన్ని పెంచుతున్నాం కానీ ఎంతవరకు మనం పంచగలము అనేది చూడాలి. ఇక్కడ నీరు ప్రగతి పార్క్ ఎదురుగా జరుగుతుంది. ప్రతి భక్తునికి చైరు, టేబుల్ వేసి ఉంటాము. ఎక్కువ మంది వస్తే టేబుల్ మీద కూర్చొని చేసుకోవాలి, చైర్ మీద కూర్చొని చేసుకోవాలి. అందరికీ నమస్కారం. ఈ మాఘమాసం సందర్భంగా శివభక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో దాదాపు 15-20 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా మాఘ స్నానాలు చేసి శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతున్నారు. అదేవిధంగా మా ఏపీఐఐసి స్టేట్ డైరెక్టర్ అయినటువంటి చల్లా లక్ష్మీప్రసాద్ గారు ఇక్కడ భారీగా 10,800 మందితో ఇక్కడ రుద్రాభిషేకము చేయించడం జరుగుతూ ఉంది. మన ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి రోజు ఇక్కడ ఈ శ్రీనగర్ పార్కు ఎదురుగా ఒక బహిరంగ ప్రదేశంలో ఇక్కడ భక్తులకు మంచి సౌకర్యాలతో మరి అందరికి కూడా ఒక కుర్చీలు, టేబుల్స్ వేసి ఇక్కడ పూజా సామగ్రితో పాటు ఒక శివలింగం ఎక్కడి నుంచి అంటే అది బాణలింగము మన ఉజ్జయినిలో నర్మదా నదిలో దొరికినటువంటి రాయితో చేయించి దాదాపు 15,000 శివలింగాలు, రుద్రాక్షలు కూడా చేపించి వాటితో పూజలు జరిపించి పూజ అయిపోయిన తర్వాత వాటి భక్తులు ఆ శివలింగాలను, రుద్రాక్షను తీసుకుపోయే విధంగా కూడా అవకాశం కల్పించిన లక్ష్మీప్రసాద్ గారికి ఆ శివుని కృపాక్షాలు ఎప్పుడు ఎల్లవెల్లా ఉండి ఇటువంటి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఈ 15వ తేదీ జరిగినటువంటి ఈ మహోత్సవాలకు అందరూ కూడా వచ్చి పూజల్లో పాల్గొని అందరూ కూడా శివుని పాత్రకు అనుగ్రహించబడాలని కోరుకుంటున్నాను.